మార్నింగ్ వర్క్ కంప్లీట్ చేసుకుని రిటర్న్ వస్తున్న టైంలో, అప్పుడు ఎగ్జాక్ట్గా టైం 7-7:30 అవుతుంది. శివరాత్రి పండుగ అయిపోయింది కాబట్టి దేవుణ్ణి ఊరేగిస్తూ ఉన్నారు అక్కడ. అంతా బాగానే ఉంది, కానీ మధ్యలో ఐటమ్ సాంగ్స్ పెట్టి ఎందుకు ఊరేగిస్తున్నారా అనిపించింది నాకు. అంటే ఏంటి, భక్తులు దండం పెట్టుకుంటుంటే ఏయ్ నన్ను అల్లుకో అల్లుకో, నన్ను గిల్లుకోరా, నన్ను చంపుకో చంపుకో అని పాట రావడానికి అలాగ నాకైతే అర్థం కాల. నాకు చాలా బాధ వేసింది. లిటరల్గా చెప్పాలంటే నా కంట్లో నుంచి కన్నీళ్ళు ఒకటే రాలా. మన సంస్కృతి, మన మూలాలు ఏమైపోతుందని బాధేస్తుంది. ఎలాగో పాటలు పెట్టుకుంటున్నప్పుడు చక్కగా దేవుని పాటలు పెట్టుకోవచ్చు కదా. దేవుని పాటలు కావాల్సినవి ఉన్నాయి. అన్నమయ్య పాటలు ఉన్నాయి, రామదాస్ పాటలు ఉన్నాయి, మంజునాథ సాంగ్స్ సూపర్ ఉంటాయి. ఇవన్నీ కాదనుకుంటే యూట్యూబ్లో లార్డ్ శివ సాంగ్స్ అని కొడితే చాలా వస్తాయి. వాటితో పాటు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారివి, యేసుదాస్ గారివి, ఆ పాటలన్నీ ఏమైపోయినాయి? అవన్నీ వదిలేసి ఐటమ్ సాంగ్స్ పెడితే భక్తులనే కాదు దేవుణ్ణి కూడా అవమానించినట్టు అయిపోతుంది కదా. ప్లీజ్ దేవునికి కాస్త మర్యాద ఇవ్వండి. ఇది నా పర్సనల్ రిక్వెస్ట్.